నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఐఏఎస్ రాజేష్ కుమార్ సింగ్ గారిని డిఫెన్స్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఈయన అనమాట రాజేష్ కుమార్ సింగ్ గారు. ఈయన డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు. అంటే ఈయన సలహాదారులాగా అనమాట. మన రక్షణ మంత్రిత్వ శాఖకి మెయిన్ సలహాదారుగా ఐఏఎస్ అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ గారిని రీసెంట్గా నియమించారు. సో ఈయనని నియమించారు అంటే ఆయన యొక్క క్యాపబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన్ని ఇప్పుడు మన దేశం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సెక్రటరీగా నియమించడం జరిగింది. అంటే మెయిన్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఈయనే తీసుకుంటారు. అండ్ ఈయనకి ముందు ఎవరు వర్క్ చేశారు ఆ పొజిషన్లో అంటే గిరిధర్ అరమానే అనమాట. ఈయన వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి. ఆయన రిటైర్డ్ అవ్వడంతో ఆయన యొక్క స్థానంలో రాజేష్ కుమార్ సింగ్ గారు డిఫెన్స్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అండ్ ఇంతకుముందు ఈ యొక్క పదవిలోకి రాకముందు అంటే డిఫెన్స్ సెక్రటరీగా ఆయన నియమించకముందు ఆయన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక విభాగం అన్నమాట. దానిలో ఆయన సెక్రటరీగా వర్క్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రజెంట్ ఇప్పుడైతే డిఫెన్స్ సెక్రటరీగా ఎవరున్నారు, ప్రజెంట్ ఎవరిని నియమించారంటే రాజేష్ కుమార్ సింగ్ గారిని నియమించడం జరిగింది. సో నేపాల్ గవర్నమెంట్ కార్బన్ ట్రేడింగ్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేస్తుంది. 4.75 బిలియన్ల అమౌంట్ అనేది కార్బన్ ట్రేడింగ్ ద్వారా ఆర్జించినట్లుగా నేపాల్ గవర్నమెంట్ తెలియజేసింది అనమాట. సో వాళ్ళు ఇలా కార్బన్ ట్రేడింగ్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించగలుగుతున్నారంటే వాళ్ళ దేశంలో రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ అనేవి పెట్టుకోవడం ద్వారా వాళ్ళు కార్బన్ ట్రేడింగ్ చేయగలుగుతున్నారు. అసలు ఏంటి కార్బన్ ట్రేడింగ్ అంటే, సో మన దగ్గర ఒక 10 దేశాలు ఉన్నాయి. సో 10 దేశాలు కనుక ఉన్నప్పుడు ఒక్కొక్క దేశంకి మీరు 10 యూనిట్ల వరకు మాత్రమే కార్బన్ ఉద్గారాలు ఇవ్వాలి అని డిఫైన్ చేస్తే ఇందులో ఉన్నటువంటి 1, 2, 3 ఇలా అన్ని దేశాలు కూడా ఒక్కొక్క దేశం నుంచి 10 యూనిట్ల కార్బన్ ఉద్గారాలు మాత్రమే బయటికి ఇవ్వాలి. కానీ కొన్ని బాగా డెవలప్ అయిన దేశాలు ఏం చేస్తాయంటే 30 యూనిట్ల వరకు కూడా కార్బన్ ఉద్గారాలను బయటికి విడుదల చేస్తాయి. కొన్ని అండర్ డెవలప్డ్గా ఉంటాయి. అవేం చేస్తాయంటే 10 యూనిట్ల వరకు కార్బన్ ఉద్గారాలను విడుదల చేయగలిగేటువంటి పర్మిషన్ వాటికి ఉంది. కానీ అవి వాటికి ఉన్నటువంటి క్యాపబిలిటీని బట్టి 5 యూనిట్లు మాత్రమే విడుదల చేస్తాయి అన్నమాట. సో ఎక్కడైతే వాళ్ళ 5 యూనిట్లు మాత్రం విడుదల చేస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాల శాతం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకున్న లిమిట్ని వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయినటువంటి దేశాలకి ఆ యొక్క క్రెడిట్ని అమ్ముకుంటారనమాట. దాన్నే కార్బన్ ట్రేడింగ్ అంటాం. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి లిమిట్ కన్నా కూడా వాళ్ళకి కేటాయించినటువంటి లిమిట్ కన్నా కూడా ఎక్కువ కార్బన్ ఉద్గారాలు కనుక వాళ్ళు విడుదల చేస్తూ ఉంటే వాళ్ళు వేరే దేశాలకు చెందినటువంటి కార్బన్ ఉద్గారాల యొక్క లిమిట్ని కొనుగోలు చేయడమే కార్బన్ ట్రేడింగ్ అంటాం. సో కార్బన్ ట్రేడింగ్ ద్వారా నేపాల్ ఆర్జించింది అంటే ఆ దేశంలో కార్బన్ ఉద్గారాలు అనేవి తక్కువగా వెలువడుతున్నాయి కాబట్టి ఆ దేశము వాళ్ళ యొక్క లిమిట్ కన్నా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ కార్బన్ ట్రేడింగ్ ద్వారా మనీ అనేది సంపాదించగలిగింది. ఎంత మనీ సంపాదించిందంటే 4.75 బిలియన్ల వరకు కూడా కార్బన్ ట్రేడింగ్ ద్వారా నేపాల్ అనేది డబ్బులు సంపాదించింది. అండ్ దీనికోసం ఏంటంటే 8 ప్రాజెక్ట్స్ అనేవి 2011 నుంచి కూడా వాళ్ళు తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులు ఎందుకోసం అంటే వాళ్ళు కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు అనమాట. అండ్ గవర్నమెంట్ అయితే నేపాల్ గవర్నమెంట్ అనమాట 28,500 మెగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ కలిగినటువంటి సోర్సెస్ని ఏర్పాటు చేయబోతున్నారు 2035 టైం కల్లా కూడా. అండ్ ఈ యొక్క డేటా ఏదైతే ఉందో అది ఏపీఈసీ యొక్క 28వ యానివర్సరీ రోజు వాళ్ళ యొక్క డేటాని రిలీజ్ చేశారు. అంటే మేము ఫ్యూచర్లో 2035 టైం కల్లా కూడా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా అంటే పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా వచ్చేటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మేము 28,500 మెగావాట్ల ఉత్పత్తి ఎనర్జీ అనేది మేము రెడీ చేస్తామని వాళ్ళు తెలియజేశారు. అండ్ ఏపీఈసీకి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో
వాటి పరంగా ఏంటంటే 40,253 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి మైక్రో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే 3.65 మిలియన్ గృహాలకి మన విద్యుత్ ఉత్పత్తి అనేది, ఎనర్జీ అనేది అందించగలుగుతామని ఏపీఈసీ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అనేది తెలియజేస్తున్నారు. సో ఏపీఈసీ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి నేపాల్ రీజన్ అనేది ఏసియా పసిఫిక్ రీజన్ కిందకు వస్తుంది. సో ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి విభాగంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్డిజి గోల్స్ అనేవి పెట్టుకొని ఈ ఎస్డిజి గోల్స్కి సంబంధించినటువంటి విధంగా ఎలా వర్క్ చేయాలి, కార్బన్ ఉద్గారాలని తగ్గించడము, ఎన్విరాన్మెంట్ని కాపాడడం కూడా ఎస్డిజి గోలే. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం కూడా ఒక గోలే అనమాట. సో అలా చేయడానికి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ గ్రూప్ వాళ్ళు ఇచ్చినటువంటి రూపకల్పనలో భాగంగా నేపాల్ గవర్నమెంట్ వర్క్ చేసి కార్బన్ ట్రేడింగ్ ద్వారా అమౌంట్ అనేది సంపాదించడం జరిగింది. సో ఇండియా పరంగా కొన్ని ల్యాండ్ మార్క్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో మొత్తం రెడ్గా మార్చారనమాట ఈ మధ్య ఒక రోజు. సో ఎందులో భాగంగా అంటే యాక్ట్ ఫర్ డిస్లెక్సియా క్యాంపెయిన్లో భాగంగా ఇండియాలో కొన్ని మెయిన్ ప్లేసెస్ లైక్ రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, జైపూర్ కోట, ఇక్కడ ఏవైతే మెయిన్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెడ్గా మార్చేశారు. అంటే రెడ్ కాంతులతోటి నింపడం జరిగింది. ఎందుకోసం ఇలా చేశారు క్యాంపెయిన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎందుకోసం అంటే ఈ రాష్ట్రపతి భవన్ కావచ్చు, ఇండియా గేట్, పార్లమెంట్ భవన్, వీటన్నిటినీ కూడా డిస్లెక్సియా వ్యాధి ఏదైతే ఉందో దాని మీద అవేర్నెస్ని కల్పించడం కోసమే ఈ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంలో భాగంగా అక్కడంతా ఎర్రటి కాంతులతోటి నింపేశారు ఆ బిల్డింగ్స్ని. సో యాక్ట్ ఫర్ డిస్లెక్సియా క్యాంపెయిన్ ఎందుకోసం అంటే డిస్లెక్సియా వ్యాధి ఏదైతే ఉందో దాని యొక్క అవగాహన ప్రజల్లో కల్పించడం. సో ఏంటి ఈ యొక్క డిస్లెక్సియా అంటే ఇది చాలా వరకు పిల్లల్లో గుర్తించబడుతుంటుంది, కానీ పెద్దవాళ్ళలో కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది అనమాట. లెర్నింగ్ డిజబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఏ అనేటువంటి సౌండ్ కనుక వింటే ఆ పర్సన్ రాసేటప్పుడు ఏ అనే రాయగలగాలి, బి అని చెప్పినప్పుడు ఆ పర్సన్ బి అని రాయగలగాలి. అంటే వాళ్ళు వినది రాయగలగాలి, వాళ్ళు విని రాసే టైంలో వాళ్ళ మైండ్ దాన్ని ప్రాసెస్ చేసుకొని రాయగలగాలి. కానీ ఈ డిస్లెక్సియా ఉన్నటువంటి పర్సన్స్ ఏంటంటే వాళ్ళు మైండ్ అనేది ప్రాసెస్ చేయలేదు, వాళ్ళు విని గ్రహించేది ఒకటి, వాళ్ళు రాసేది ఒకటి అనమాట. ఏ విధంగా అంటే బి అని వింటారు, వాళ్ళు రాసేది డి అని ఉంటుంది, టీ అని వింటారు, దాన్ని వి అని రాసేస్తారు. అంటే వాళ్ళకి ఆ యొక్క శక్తి ఉండదన్నమాట. డిజేబిలిటీ అన్నాం కాబట్టి అది పుట్టుకతో కొంతమందికి వస్తుంటుంది, కొంతమందికి అనారోగ్య సమస్యల వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో ఈ డిస్లెక్సియా వ్యాధి ఏదైతే ఉందో అది భాషని గ్రహించే విషయంలో ఉండేటువంటి ఒక వ్యాధి, డిజేబిలిటీ అనమాట. అది కొంతమందికి పుట్టుకతోనే ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది, కొంతమందికి తగ్గిపోతుంది, కొంతమందికి అది ఉండిపోతుంది అనమాట భాషని గుర్తించే విషయంలో. సో దాని మీద అవగాహన కోసమే ఇలా రాష్ట్రపతి భవన్, ఈ ప్లేసెస్ మెయిన్ ప్లేసెస్ అన్నిట్లో కూడా రెడ్ లైట్స్ తోటి ఆ యొక్క బిల్డింగ్స్ని నింపేశారు. సో నియర్లీ 35 మిలియన్ స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం మీద కూడా ఈ యొక్క డిస్లెక్సియా వ్యాధితోటి బాధపడుతున్నారు అనమాట, పిల్లలు, చదువుకునే పిల్లలు. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే యునెస్కోకి చెందినటువంటి ఇండియా విభాగం, ఇండియాలో ఉన్నటువంటి ఒక గ్రూప్, యునెస్కోకి చెందినటువంటి గ్రూప్ ఎంజిఐఈపి అనమాట. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ సంబంధించినటువంటి విభాగం అండ్ చాంగే ఇంక్ ఫౌండేషన్, ఇవి రెండూ కలిసి ఇలా డిస్లెక్సియా వ్యాధికి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలి అని ఈ యాక్ట్ ఫర్ డిస్లెక్సియా అనేటువంటి క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది. సో 77% ఆఫ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు మాకు సేఫ్గా అనిపించడం లేదు అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారనమాట. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారంటే గ్రీన్ పీస్ రిపోర్ట్. సో గ్రీన్ పీస్ అనేటువంటి క్యాంపెయినర్ ఈ యొక్క రిపోర్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆ యొక్క టీం ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే నియర్లీ 77% మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీ బస్సెస్లో సాయంత్రం టైం తర్వాత నైట్ టైం కానీ ట్రావెల్ చేయడం అనేది సేఫ్ కాదు అని చెప్తున్నారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం 2019 టైం నుంచి కూడా వాళ్ళకి ఫ్రీ బస్సెస్ అనమాట, అంటే లేడీస్కి
ఎటువంటి టికెట్ అనేది తీసుకోరు. దాన్ని పింక్ టికెట్ స్కీమ్ లాగా తీసుకొని వచ్చారు. ఎందుకంటే మహిళలకి ఖచ్చితంగా ఫ్రీగా ఎలా అయినా తిరగడానికి ఈ పింక్ టికెట్ స్కీమ్ ద్వారా ఇచ్చారు. ఎందుకంటే మహిళలు ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ని వాడుకోవడం కోసం. అలా ఇచ్చినా కూడా బసెస్ అనేవి సేఫ్‌గా లేవు మహిళలకి అని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అండ్ ఈ యొక్క టైటిల్ యొక్క రిపోర్ట్ ఏంటంటే రైడింగ్ ద జస్టిస్ రూట్ అనేటువంటి పేరుతోటి ఈ యొక్క రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే అక్కడ చెప్తున్నటువంటి విషయం వాళ్ళు పింక్ టికెట్స్ అనేవి ఇచ్చారు. సో ఈ స్కీమ్ ద్వారా మహిళలకి బెనిఫిటే అవుతుంది. ఏ విధంగా ఆర్థికంగా బెనిఫిటే, వాళ్ళు టికెట్ కోసం మనీ కేటాయించక్కర్లేదు. కానీ సేఫ్టీ అనేది ఇంకా మాకు అదే విధంగా ప్రాబ్లం లాగే ఉంది. ఎందుకంటే బస్సెస్‌లో లైటింగ్ అనేది సరిగ్గా ఉండటం లేదు. అండ్ దాంతోపాటు హెరాస్మెంట్ అనేది ఇప్పటికి కూడా కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది. కాబట్టి మాకు బసెస్ అనేవి ఇంకా సేఫ్‌గా అనిపించడం లేదని అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ మహిళలు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారనమాట. అండ్ గ్రీన్ పీస్ ఫౌండేషన్ క్యాంపెయినర్ ఎవరంటే హెడ్ అజిత్ ఫరూక్ గారు ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్